హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే సేమియాతో గులాబ్ జామ్ అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉండింది. ఈ పేరు కూడా మీకు కొత్తగా ఉన్నట్టుంది కదా! ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సేమియా గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా గులాబ్ జామ్ అయితే చేసుకుందామండి. ఒక గిన్నెలో ఒక కప్పు గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నా అండి. అలాగే నేను పాలతో మిక్స్ చేసుకుంటున్నా అండి. పాలైతే ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిలో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాకం అయితే చూద్దాము. నేను పాకం కోసం గులాబ్ జామున్ మిక్స్ అయితే 1 కప్ అయితే వచ్చింది కదండీ! అదే కప్‌తో 2 కప్పులు షుగర్ అయితే తీసుకున్నా. అలాగే 2 కప్పులన్నర వాటర్ అయితే వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. పంచదార కరిగి చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుందండి. అప్పటి వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం గులాబ్ జామున్ చేసుకుందామండి. ఈ విధంగా స్పూన్ సహాయంతో తీసుకుంటే కరెక్ట్‌గా వస్తాయండి షేప్స్ అనేవి. ఈ విధంగా పిండి ముద్ద తీసుకొని అరచేతిలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ రౌండ్‌గా చేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రెస్ చేస్తూ చేయాలండి. అలా చేయడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతాయి, సాఫ్ట్‌గా ఉంటాయండి. పాకం వచ్చేసిన తర్వాత ఈ విధంగా 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం గులాబ్ జామున్లన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉంటే కరెక్ట్‌గా కలర్ వస్తుందండి. గులాబ్ జామ్స్ అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని పాకంలో అయితే వేసేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే లోపల కరెక్ట్‌గా కుక్ అవ్వదండి. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకుని ఈలోపు పాకంలో వేసుకుంటే అది పాకం పీల్చుకుంటుంది. ఈలోపు మనం సేమియా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని ఇలా జీడిపప్పు, కిస్మిస్ అయితే వేయించుకుని తీసుకుని ప్లేట్‌లో పెట్టుకోవాలండి. అదే ప్యాన్‌లో నెయ్యి ఇంకొంచెం వేసుకొని సేమియా 1 కప్ సేమియా అయితే వేసుకొని వేయించుకోవాలండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలండి. ఈ సేమియా గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక కప్పు అయితే సేమియా తీసుకున్నాను. సేమ్ అదే కప్‌తో 3 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. గులాబ్ జామున్ బాగా పాకం పట్టిన తర్వాత ఈ విధంగా నేను ఒక 5-6 గులాబ్ జాములు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరే చూసారుగా గులాబ్ జామున్ కూడా కరెక్ట్‌గా కుక్ అయినాయండి. సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇప్పుడు సేమియా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మనకి గులాబ్ జామున్‌లో పాకం ఉంటది కదండీ! ఆ పాకం మనం ఏ కప్ అయితే సేమియా తీసుకున్నామో అదే కప్‌తో పాకం అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకొని నేను యెల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. నేను ఇందులో షుగర్ అయితే వేయలేదండి. మెయిన్ ఈ పాకమే దీనికి టేస్ట్ ఇస్తుందండి. ఈ పాకం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గులాబ్ జామున్లు కూడా వేసేసుకోవాలండి. కట్ చేసుకున్న గులాబ్ జామున్లు. జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా సేమియా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో గులాబ్ జామున్ చేసుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే చేయండి. ఓన్లీ గులాబ్ జామున్ పాకంతోనే ఈ రెసిపీ చేయండి. షుగర్ వేయకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ఇదే వేలో ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో ఏమైనా స్పెషల్ రెసిపీ చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి. చాలా బాగుంటుంది. కొత్తగా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంది కదా! మీరు కూడా ఇదే వేలో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.